హాయ్ ఫ్రెండ్స్. సో ఈరోజు వీడియో వచ్చేసి ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్లో భాగంగా ఆల్రెడీ ట్రై మెథడ్స్ వీడియోస్ అనేవి నేను అప్లోడ్ చేశాను. సో ఈరోజు మ్యాథ్స్ మెథడాలజీ. సో ఇప్పుడు మ్యాథ్స్ మెథడాలజీ పైన ఈ వీడియోతో 3 వీడియోస్ అనేవి కంప్లీట్ అవుతున్నాయి. ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ కంటెంట్ అండి, తప్పకుండా ప్రతి ఒక్కరు యూస్ చేసుకోండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇది అంశాలు గణితం యొక్క స్వభావాన్ని ప్రతిబింబించవు. ఓకే, ట్రై మెథడ్స్లో మనకి ఫస్ట్ చాప్టర్ అండి మ్యాథ్స్లో. అక్కడ గణిత స్వభావం అని చెప్పేసి కొన్ని పాయింట్స్ ఉంటాయి. అంటే గణితానికి ఏ లక్షణాలు ఉంటాయి అని చెప్పేసి కొన్ని పాయింట్స్ ఉంటాయి. గణితం అనేది అమూర్తత్వం అని, గణితం అనేది ఆగమన నిగమన వివేచనం అని చెప్పేసి, గణితం అనేది తార్కికమైనది అని చెప్పేసి, ఇలా చాలా పాయింట్స్ ఉంటాయి. అందులో లేని పాయింట్ ఏంటి అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఆగమన నిగమన తార్కికం. ఎస్, గణితానికి ఆగమన నిగమన తార్కికం అనేది ఉంటుంది. నెక్స్ట్ హేతుబద్ధమైన ఆలోచన, రేషనల్ థింకింగ్. ఎస్, హేతుబద్ధమైన ఆలోచన అనేది గణితానికి కంపల్సరీగా ఉంటుందండి. నెక్స్ట్ సమస్య పరిష్కార నైపుణ్యాలు, అట్స్ అంటేనే ప్రాబ్లమ్ సాల్వింగ్. సో ఇది కరెక్ట్. నెక్స్ట్ సామాజిక నైపుణ్యాలు. చూడండి ఎంత ఈజీగా బిట్ని ఐడెంటిఫై చేయొచ్చు. సామాజిక నైపుణ్యాలు, సోషల్ స్కిల్స్ అనేవి మ్యాథ్స్కి ఉంటాయా? ఉండవు కదండి. ఇది సోషల్కి ఉంటుంది. సో ఇది తీసేస్తాం. ఓకే, ఆన్సర్ వచ్చేసి సామాజిక నైపుణ్యాలు అనేది ఆన్సర్గా తీసుకుంటాం. ఎందుకు? ప్రతిబింబించవు అని అడిగారు, నాట్, కాబట్టి ఇది ఆన్సర్గా తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి. ఇది మ్యాథ్స్ యొక్క విద్యా ప్రమాణాల నుండి పడింది. మన ఛానల్లో క్లాస్ ఉంది చూడండి. అభ్యాసకులు కొన్ని లక్షణాల ఆధారంగా వివిధ జ్యామితీయ ఆకృతులను వర్గీకరించి దానికి గల కారణాన్ని సమర్థిస్తే అది ఈ క్రింది విద్యా ప్రమాణాల పరిధిలోకి వస్తుంది. ఓకే, క్వశ్చన్ని అర్థం చేసుకోండి, ఆన్సర్ పెట్టొచ్చు. చూడండి, అభ్యాసకులు ఏం చేశారు? కొన్ని లక్షణాల ఆధారంగా, అంటే ఏవో కొన్ని లక్షణాలు ఇచ్చారు. ఆ లక్షణాల ఆధారంగా ఏం చేయాలి? జ్యామితీయ ఆకృతులను వర్గీకరించాలి. ఓకే, అలా వర్గీకరించి దానికి గల కారణాన్ని కూడా సమర్థించాలి. ఓకే, ఫస్ట్ ఇక్కడ క్వశ్చన్ అనేది క్లారిటీగా ఉందా చెప్పండి. క్వశ్చన్ అనేది క్లారిటీగా ఉందా? సాల్వ్ చేసే విధంగా ఉందా? లేదు. క్వశ్చన్ అనేది క్లారిటీగా ఇస్తే అది సమస్య సాధనం. సో క్వశ్చన్ క్లారిటీగా లేదు కదా, లేదు కాబట్టి సమస్య పరిష్కారం అవుతుందా? అవ్వదు, తీసేస్తాం. ఓకే, క్వశ్చన్ అనేది క్లారిటీగా ఇవ్వకుండా వర్గీకరించి కారణాన్ని చెప్పండి అని అంటున్నాడు. అండ్ ఇక్కడ మరి క్వశ్చనే క్లారిటీగా లేనప్పుడు నూతన సమాధానం వస్తుందా? రాదు. సో ఇలాంటి క్వశ్చన్ని మనం కారణాలు నిరూపణల కింద పెట్టాలి. ఓకే, ఎన్నిసార్లు చెప్పానండి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్. ఓకే, జస్ట్ కొన్ని లక్షణాలు ఇచ్చాడు, వాటి ఆధారంగా మనమే ఆకృతులను వర్గీకరించాలి. సో క్వశ్చనే క్లారిటీగా లేదు, సో అలా లేకుండా వర్గీకరించండి, కారణాన్ని చెప్పండి అని ఇస్తే అది కారణాల నిరూపణ చేయడం కిందకి వెళ్ళిపోతుంది. ఓకే, ప్రాతినిధ్యపరచడం, దృశ్యీకరణ. ఇది కాదు కదా, అంటే సంఖ్యారేఖలపై సూచించండి, 3D పటాలు 2D పటాలను ఇస్తే ప్రాతినిధ్యపరచడం దృశ్యీకరణ కిందకి వెళ్ళిపోతుంది. ఇక్కడ అనుసంధానానికి సంబంధించి ఒక సబ్జెక్ట్ని ఇంకో సబ్జెక్ట్తో లింక్ చేసినట్టు ఏమన్నా ఉందా? లేదు. సో ఇది కాదు. ఓకే, ఆప్షన్ ఎలిమినేషన్ ద్వారా కూడా చేయొచ్చు. క్లియర్? మన ఛానల్లో ఉందండి మ్యాథ్స్ విద్యా ప్రమాణాలు, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ బిట్ చూడండి. బోధనా పద్ధతుల నుండి పడింది. ఒక ఉపాధ్యాయుడు అభ్యాసకుడిని వేరువేరు సంఖ్యలపై అధ్యయనం చేయడం ద్వారా ఏవైనా 2 సంఖ్యల లబ్ధం వాటి LCM HCF లబ్ధానికి సమానం అని కనుగొనేలా చేస్తే అది ఏ బోధనా పద్ధతి అవుతుంది అని అడిగాడు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకోండి. ఉపాధ్యాయుడు ఏం చేశాడు? వేరువేరు సంఖ్యలపై అధ్యయనం చేయడం ద్వారా, అంటే వేరువేరు సంఖ్యలు అంటే ఏవైనా కావచ్చు, కొన్ని సంఖ్యలపై ఇలా అధ్యయనం చేశాడు. చేయడం ద్వారా ఏం కనుక్కున్నాడు? 2 సంఖ్యల లబ్ధం అనేది, ఏవైనా 2 సంఖ్యలు అనుకోండి, ఎగ్జాంపుల్గా 3 × 4, ఈ 2 సంఖ్యల లబ్ధం అనేది LCM HCFల లబ్ధానికి సమానం అని చెప్పాడు. ఓకే, అంటే ఫస్ట్ కొన్ని సంఖ్యలపైన అధ్యయనం చేసిండు, అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ని తీసుకున్నాడు, తీసుకొని సాల్వ్ చేసినాక అతను ఫైనల్ డిసిషన్ ఇది చెప్పాడు. ఓకే, అంటే ఉదాహరణల నుండి ఒక సూత్రం వైపుగా వెళ్ళాడు కదండి, అంతే కదా. క్వశ్చన్ని బట్టి వేరువేరు సంఖ్యలను అధ్యయనం చేశాడు, అర్థం చేసుకోండి క్లారిటీగా. వేరువేరు సంఖ్యలపై అధ్యయనం చేసి చివరగా ఫలితం ఇచ్చిండు. ఓకే, ఏమని ఇచ్చిండు? ఆ లబ్ధం అనేది LCM HCF లబ్ధానికి సమానం అని అంటున్నాడు. అంటే వేరువేరు సంఖ్యలపై అధ్యయనం చేసినప్పుడు అది ఎగ్జాంపుల్స్ నుంచి ఫలితానికి వచ్చిండు, అంటే ఒక సూత్రాన్ని
కనుగొన్నాడు. ఇలా ఎగ్జాంపుల్స్ నుంచి సూత్రానికి వెళ్ళేది ఏంటి? ఇండక్టివ్ మెథడ్, ఆగమన పద్ధతి అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, నిగమన అంటే ఏంటి మరి? నిగమన అంటే డైరెక్ట్ సూత్రమే ఇచ్చేస్తాడు, ఇచ్చేసి సాల్వ్ చేసినట్టుగా ఉంటే అది నిగమన అవుతుంది. ఓకే, విశ్లేషణంగా ఏమైనా చేశాడా? విడివిడి భాగాలుగా విడగొట్టి లేదు కదా, తీసేస్తాం. హ్యూరిస్టిక్ అంటే అసలు హ్యూరిస్టిక్ అవ్వనే అవ్వదు. ఓకే, అంటే క్షేత్ర పరిశీలన అవుతుందా? అవ్వదు. అంటే ఇక్కడ ఏమన్నాడు? వేరు వేరు సంఖ్యలను అధ్యయనం చేశాడు అంటే ఎగ్జాంపుల్స్ నుంచి ఒక సూత్రానికి వెళ్ళాడు. సో ఇది ఆగమన పద్ధతి అవుతుంది. క్లియర్? ఇది క్వశ్చన్ని క్లారిటీగా అర్థం చేసుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ బిట్ చూడండి. ఇచ్చిన వనరులలో గణితంలో నిజ జీవిత అనుభవాలను అందించే ఉత్తమ వనరు ఏది? ఓకే, నిజ జీవిత అనుభవాలని అందించాలి. ఇది ఒక్క పాయింట్ ఫస్ట్ పట్టుకోండి మీరు. నిజ జీవిత అనుభవాలని అందించాలి. చూడండి, గణిత నమూనాలు అనేవి నిజ జీవిత అనుభవాల్ని అందిస్తాయా? ఐసీటీ అందిస్తుందా? క్షేత్ర సందర్శనలు అందిస్తాయా? తరగతి గది కార్యకలాపాలు అందిస్తాయా? చెప్పండి. క్షేత్ర సందర్శనలు అందిస్తాయి కదండి. ఎందుకు? ఏదైనా ఒక ప్రాజెక్ట్ ఇచ్చేసి దాన్ని మీరు పరిశీలించుకొని రాసుకొని రండి అని అంటే ఆ నేచర్లోకి వెళ్ళి ఫస్ట్ దాన్ని నిజ జీవితంలోనికి అనువదించుకొని ఆ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేస్తాడు. సో అది క్షేత్ర సందర్శనలకే సాధ్యమవుతుంది. నిజ జీవిత సందర్భాలకి అన్వయించుకోవడం అనేది సందర్శనలకే సాధ్యమవుతుంది. కాబట్టి క్షేత్ర సందర్శనలు అనేది ఆన్సర్. మ్యాథమెటిక్స్ మోడల్ నిజ జీవిత అనుభవాలను అందిస్తుందా? లేదు. ఐసీటీ అందిస్తుందా? అందించదు. తరగతి కార్యకలాపాలు కూడా అందించవు. ఓకే, నిజ జీవిత అనుభవాలు అని వచ్చింది అంటే అది క్షేత్ర సందర్శనలు లేదంటే ప్రాజెక్ట్ పనులు పెట్టేయాలి. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి. పాఠ్య ప్రణాళికలోని హెర్బార్టియన్ దశల ప్రకారం ఒక ఉపాధ్యాయుడు బోధించాల్సిన భావనలను అభ్యాసకుడి పూర్వ అనుభవాలతో అనుసంధానిస్తే ఈ దశను ఇలా అంటారు. సో ఇక్కడ హెర్బార్ట్ సోపానాలు మనకు 6 రకాలుగా ఉంటాయి. ఏమేమిటివండి? ఒకటి సన్నాహం ఉంటుంది, నెక్స్ట్ సమర్పణ, నెక్స్ట్ సంసర్గం, నెక్స్ట్ సామాన్యీకరణం, జస్ట్ రీకాల్ చేసుకోండి, నెక్స్ట్ అన్వయం, నెక్స్ట్ పునర్విమర్శ. ఓకే, దీన్నే సింహావలోకనం అని కూడా అంటారు. సన్నాహం, సమర్పణ, సంసర్గం, సామాన్యీకరణం, అన్వయం, పునర్విమర్శ. ఓకే, ఇవి హెర్బార్ట్ సోపానాలు. క్వశ్చన్ ఇచ్చేసి అది ఈ 6 దేని కిందికి వస్తుంది అని అడుగుతున్నాడు. చూడండి ఒకసారి. పాఠ్య ప్రణాళికలోని హెర్బార్టియన్ దశల ప్రకారం ఒక ఉపాధ్యాయుడు బోధించాల్సిన భావనలను అభ్యాసకుడి యొక్క పూర్వ భావనలతో అనుసంధానిస్తే, ఓకే, ఏ భావననైతే బోధించాలనుకుంటున్నాడో దాన్ని అభ్యాసకుడి యొక్క పూర్వ అనుభవాలతో అనుసంధానించాడు అంటే లింక్ చేశాడు. ఓకే, ఇలా లింక్ చేస్తే ఆ దశని ఏమంటారు అని అంటున్నాడు. చూడండి, సంసర్గం అంటే ఏంటి? ఒక భావనని ఇంకొక భావనతో అనుసంధానించి చెప్పడం. సో ఇక్కడ అనుసంధానం అనేది కరెక్ట్ అవుతుంది. ఓకే, ఎందుకు? తను ఏ భావనలు అయితే బోధించాలనుకుంటున్నాడో వాటిని విద్యార్థి యొక్క పూర్వ భావనలతో అనుసంధానిస్తున్నాడు. సో అనుసంధానించడం, లింక్ చేయడం అనేది సంసర్గం అనేది అవుతుంది. ఓకే, పునర్విమర్శ అవుతుందా? అవ్వదు కదా. రీకాప్చులేషన్ అవుతుందా? అవ్వదు. అనువర్తనం అంటే వేరే దానికి అనువర్తించే విధంగా క్వశ్చన్ ఉండాలి. ఉందా? లేదు. సాధారణీకరణం అంటే రెండింటి మధ్య పోలిక అనేది చూపించినట్టుగా క్వశ్చన్ ఉండాలి. ఉందా? లేదు. సో తీసేస్తాం. ఓకే, ఇక్కడ అనుసంధానించాడు, సో సంసర్గం చేశాడు. సో సంసర్గం అనేది ఆన్సర్. క్లియర్? సో దీని నుంచి బిట్టు ఇంకో విధంగా ఎలా పడుతుంది అంటే క్రింది వాటిలో హెర్బార్టియన్ సోపానాలు ఎన్ని అని అడుగుతాడు. 6. లేదంటే అందులో ఉన్నది ఏది లేనిది ఏది అని అడుగుతాడు. ఇవి చూసుకోవాలి. అండ్ ఇందులో ఆర్డర్ కూడా ఇంపార్టెంట్. ఫస్ట్ సన్నాహం, నెక్స్ట్ సమర్పణ, నెక్స్ట్ సంసర్గం, ఆర్డర్ కూడా ఇంపార్టెంట్. ఓకే, దీస్ 3 టైప్స్ ఆఫ్ క్వశ్చన్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఈ క్రింది అంశం ప్రాథమిక స్థాయిలో గణిత బోధన లక్ష్యాలకు సంబంధించినది కాదు. నాట్ కాదు అంటే 3 సరైనవి ఉంటాయి, 1 మాత్రమే సరికానిది ఉంటుంది. ఓకే, అంటే ప్రాథమిక స్థాయిలో గణిత బోధన లక్ష్యాలకు సంబంధించి ఏది సరికాదు. ఓకే, ప్రాథమిక స్థాయిలో ఉండాల్సిన గణిత బోధన లక్ష్యం ఏంటి అనేది చూడాలి. చూడండి, గణిత చిహ్నాలను మరియు భాషను పరిచయం చేయడం. ఎస్, కరెక్టే కదండి. ప్రాథమిక స్థాయిలో గణిత చిహ్నాలను, భావనలను పరిచయం చేయొచ్చు. నెక్స్ట్ గణితం పట్ల ఆసక్తిని పెంపొందించవచ్చు కదా, ప్రైమరీ లెవెల్ నుంచే పెంపొందించవచ్చు. నెక్స్ట్ తార్కిక ఆలోచన మరియు అంచనా వేసే సామర్థ్యాన్ని అభివృద్ధి చేయొచ్చు. ఎస్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్.
లాజికల్ థింకింగ్ని, అంచనా వేసే సామర్థ్యాన్ని అభివృద్ధి చేయొచ్చు. నెక్స్ట్ విద్యార్థులను కేవలం గుణకార పట్టికలను మాత్రమే కంఠస్థం చేసేలా చూడడం. చెప్పండి, ఓన్లీ టేబుల్స్ని మాత్రమే కంఠస్థం చేసేలా చూడాలంట. అది గణిత బోధన లక్ష్యం అవుతుందా? గుణకార పట్టీలనే చేస్తే అడిషన్ ఎప్పుడు చేస్తారు, మల్టిప్లికేషన్ ఎప్పుడు చేస్తారు, సబ్స్ట్రాక్షన్ ఎప్పుడు చేస్తారు, అవన్నీ చేయాలి కదండి. ఓన్లీ గుణకార పట్టీలనే కంఠస్థం చేస్తే కుదరదు కదా. సో ఇది తీసేస్తాం. ఓకే, జనరల్గా కూడా థింక్ చేసి పెట్టొచ్చండి దీని నుంచి. క్లియర్. నెక్స్ట్ బిట్ చూడండి, ఇది కూడా మనకు విద్యా ప్రమాణాల నుండే పడింది, మ్యాథ్స్ విద్యా ప్రమాణాలు. చూడండి, 3 అంకెల సంఖ్యలను పదాలలో మరియు పదాలను సంఖ్యలలో రాయగలగడం అనున్నది ఏమవుతుంది చెప్పండి. నేను క్లాస్లో క్లారిటీగా చెప్పాను. ఓకే, అక్షరాల రూపంలో ఉన్న వాటిని పదాలలో రాయడం, పదాల రూపంలో ఉన్న వాటిని అక్షరాలలో రాయడం అనేది వ్యక్తపరచడం అవుతుంది. ఓకే, క్లారిటీగా చెప్పాను నేను. ఒక సంఖ్య ఇచ్చేసి దీన్ని పదాలలో రాయండి అన్నా, లేదంటే అక్షరాల్లో ఉన్నదాన్ని సంఖ్యలలో రాయండి అన్నా, అది వ్యక్తపరచడం అనేది ఆన్సర్. ఓకే, కారణాలు కాదు, అనుసంధానం కాదు, సృజనాత్మకత కూడా కాదు. క్లియర్. ఇది నెక్స్ట్ బిట్ చూడండి, గణిత బోధనా పద్ధతులకు సంబంధించి క్రింది వ్యాఖ్యలను చదవండి. చూడండి, ఇది బోధనా పద్ధతుల నుండి పడింది. సో ఆగమన పద్ధతి ఇచ్చాడు, సంశ్లేషణ పద్ధతి ఇచ్చాడు. ఆగమన పద్ధతి అన్వేషణ ద్వారా జ్ఞాన నిర్మాణంలో సహాయపడుతుంది. చూడండి, ఆగమన పద్ధతి అంటేనే ఎగ్జాంపుల్స్, ఉదాహరణల నుండి ఏ వైపుకి వెళ్తాం, సూత్రం వైపుకి వెళ్తాం. ఓకే, అంటే తెలిసిన విషయం నుండి తెలియని విషయానికి, అంటే ఎగ్జాంపుల్స్ నుంచి సూత్రానికి వెళ్తాం కాబట్టి ఎగ్జాంపుల్స్ చేసుకుంటూ వెళ్తాం. అలా వెళ్ళినప్పుడు అన్వేషణ ద్వారా జ్ఞాన నిర్మాణం అనేది జరుగుతుందా, జరగదా? ఎగ్జాక్ట్లీ జరుగుతుంది. సో ఇది కరెక్టే అవుతుంది. నెక్స్ట్ చూడండి, సంశ్లేషణ పద్ధతి తెలియని దాని నుండి తెలిసిన దానికి వెళ్తుంది. చూడండి, కరెక్టా అండి? సో ఇప్పుడు విశ్లేషణ పద్ధతి ఉంటుంది, మనకి సంశ్లేషణ పద్ధతి ఉంటుందండి. విశ్లేషణ పద్ధతిలో విడివిడి భాగాలుగా విడగొట్టుకుంటాం. సో విడివిడి భాగాలుగా విడగొట్టుకుంటాం కాబట్టి అవి ఏంటియో మనకు తెలియదు. సో ఇక్కడ తెలియని దాని నుండి తెలిసిన దానికి వెళ్తామండి. ఎక్కడ? సంశ్లేషణ పద్ధతిలో తెలియని దాని నుండి తెలిసిన దానికి వెళ్తాం. మరి విశ్లేషణ పద్ధతిలో తెలిసిన దాని నుండి తెలియని దానికి వెళ్తాము. బట్ ఇక్కడ రివర్స్ ఇచ్చాడు. ఓకే, సంశ్లేషణ పద్ధతిలో తెలిసిన దాని నుండి వెళ్తాం, కానీ ఇక్కడ తెలియని దాని నుండి అని అన్నాడు. సో తెలియని దాని నుండి వెళ్ళేది విశ్లేషణ పద్ధతి అవుతుంది, సంశ్లేషణ కాదు. సో ఇది రాంగ్ ఆన్సర్. సో ఏ మాత్రమే సత్యం, బి మాత్రం అసత్యం అనేది కరెక్ట్. ఓకే, విశ్లేషణ, ఆగమన, నిగమన చూసుకోండి. ప్రతి సెషన్లో బిట్ ఉంటుంది దీని నుండి. నెక్స్ట్ బిట్ చూడండి, బిట్ కొంచెం జూమ్ చేసుకుందాం మనము. చూడండి, క్రింది వాటిలో విద్యార్థులు గణితపరంగా ఆలోచించి స్పందించేలా ప్రోత్సహించడానికి ప్రశ్నాపత్రంలో చేర్చాల్సిన పదాలను గుర్తించండి. ఓకే, క్వశ్చన్ పేపర్లో గణితపరంగా ఆలోచించి స్పందించేలా ప్రోత్సహించడానికి వేటిని చేర్చాలి. చూడండి, విశ్లేషించడం కరెక్టే కదండి. క్వశ్చన్ పేపర్లో మనం విశ్లేషించడం, అనాలిసిస్ని యాడ్ చేసే విధంగా క్వశ్చన్స్ని రెడీ చేస్తే అది ఆలోచించే విధంగా ఉంటుందా, ఉండదా? ఉంటుంది కదా. సో ఇది కరెక్టే. నెక్స్ట్ నిరూపించండి. ఎస్, ఇది కరెక్టే కదండి. నిరూపించండి అనే వాటిని ప్రశ్నపత్రంలో యాడ్ చేస్తే ఆలోచించి స్పందించే విధంగా ఉంటుంది. నెక్స్ట్ దృశ్యీకరించడం, విజువలైజేషన్కి సంబంధించినవి యాడ్ చేయడం ద్వారా కూడా విద్యార్థులు ఆలోచించి స్పందించే విధానాన్ని ప్రోత్సహించవచ్చు. 4 చెప్పండి, నిరూపణలు చేయండి, ఇది కూడా మనం పెట్టొచ్చు. ఓకే, సో 4 పెట్టొచ్చు. సో ABCD అనేది కరెక్ట్ ఆన్సర్, 4th ఆప్షన్ అనేది కరెక్ట్. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి, ఒక అధ్యాయంలోని అన్ని భావనలను క్రమ పద్ధతిలో బోధించడానికి ఈ పథకం సహాయపడుతుంది. ఓకే, ఏది? పీరియడ్ పథకం, యూనిట్ పథకం, వార్షిక పథకం, మధ్యంతర పథకం. చూడండి, ఏమన్నాడు? ఒక అధ్యాయంలోని అంటే ఒక చాప్టర్. ఓకే, ఇప్పుడు సంఖ్యా వ్యవస్థ అనే ఒక చాప్టర్ ఉంది. సో ఆ చాప్టర్లో ఉన్న అన్ని భావనలను అంటే ప్రతి కాన్సెప్ట్ని బోధించడానికి మనం ఏ పథకాన్ని యూజ్ చేయాలి. ఓకే, అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? ఒక చాప్టర్కి సంబంధించి రాసుకుంటున్నాం. ఒక చాప్టర్కి సంబంధించి రాసుకుంటే అది యూనిట్ ప్లాన్ అవుతుంది కదండి. ఓకే, ఆ చాప్టర్లో ఉన్న ప్రతి అంశాన్ని తీసుకొని రాసుకుంటే అది పీరియడ్ పథకం అవుతుంది. బట్ ఇక్కడ ఒక చాప్టర్కి సంబంధించి రాస్తున్నాం, సో అది యూనిట్ పథకం అవుతుంది. అన్ని చాప్టర్లను కలిపి రాస్తే అది వార్షిక పథకం అవుతుంది. ఓకే, మధ్యంతర పథకం అయితే కాదు. క్లియర్, క్లారిటీగా ఇచ్చాడు. ఒక చాప్టర్కి సంబంధించి రాస్తున్నాం, సో యూనిట్ పథకం. చాప్టర్లో ఉన్న ప్రతి అంశాన్ని తీసుకొని రాస్తే పీరియడ్ పథకం. అన్ని చాప్టర్లను కలిపి రాస్తే వార్షిక పథకం. క్లియర్, ఇది
నెక్స్ట్ బిట్ చూడండి. గణితంలో అమూర్త భావనలను నేర్చుకోవడంలో ఆచరణాత్మక అనుభవాలను అందించే అత్యంత సముచితమైన వనరు ఏది? ఓకే, అంటే అమూర్త భావనలను నేర్చుకోవాలి, ఆచరణాత్మక అనుభవాలను కలిగి ఉండాలి. సో దానికి గణిత గ్రంథాలయం అవుతుందా? కాదండి, గణిత ప్రయోగశాల అవుతుంది. ఓకే, అమూర్త భావనలను నేర్చుకోవాలి, ఆచరణాత్మక అనుభవాలను అందించాలి. సో దీనికోసం మనం ప్రయోగశాలను యూజ్ చేస్తాం. సెమినార్ అవ్వదు, పాఠ్యపుస్తకం అవ్వదు. ఓకే, ఇవ్వండి టోటల్గా ఇందులో కూడా మనం 2 సెషన్స్ అనేవి కంప్లీట్ చేసాము. సో వీడియో యూస్ఫుల్గా ఉందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.